దుబాయ్లో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే వర్క్ ఘోరంగా చెప్తారనమాట. అసలు ఒక టైం అంటూ ఏదంటూ ఏముండదు. వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పిలుస్తారనమాట. ఎందుకంటే నేను ఈరోజు సండే కాబట్టి నేను మార్నింగ్ నాకు లీవ్ ఉండే. సో లీవ్ ఇస్తా అనేసరికి నేను కూడా లీవ్ అనుకొని నేనైతే అనుకున్నాను. సడన్ గా ఫోన్ చేసి నైట్ మెసేజ్ చేసి నీకు వర్క్ ఉంది రేపు అని చెప్పాడు. సో పర్లేదులే, వర్క్ ఉంది కదా, మనీ వస్తాయి కదా, ఓటే మనీ వస్తాయి అని చెప్పేసి నేను వెళ్ళిపోయి వర్క్ చేసేసుకొని మళ్ళీ అయితే నేనైతే రిటర్న్ బ్యాక్ వచ్చేసాను రూమ్కి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని హ్యాపీగా పడుకొని ఆయనతో లేసేసి కాసేపు తిందామని లేచి తిన్న తర్వాత ఆయనతో ఫోన్ చూసుకుంటూ ఉంటే సడన్ గా ఫోన్ చేసి కిరణ్ నువ్వు తాగావా అని అడిగాడు. సార్ నేను తాగలేదు అని చెప్పాను. సో తాగలేకుంటే నాకు ఒక చిన్న పని చేయాలని చెప్పేసి రా అని చెప్పేసి మళ్ళీ పిలిచాడు అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట. దుబాయ్లో ఎవరైనా తాగారనుకోండి, వాళ్ళకి నైట్ టైంలో ఫోన్ చేసి తాగావా అని అడుగుతారు. ఎందుకంటే తాగి డ్రైవింగ్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం అనమాట. ఎందుకంటే తాగినాక డ్రైవ్ చేశారనుకోండి వాళ్ళ లైసెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే తాగినాక ఎవరిని పిలువరు అనమాట. ఇది దుబాయ్లో మీకు తెలియకపోతే ఇది ఒక కొత్త విషయం అనమాట. ఎవరైనా తాగినాక డ్రైవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లైసెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే ఇక్కడ ఎవరైనా కానీ తాగినాక డ్రైవ్ చేయరు. వాళ్ళు ఎంత పెద్ద కానీ మేనేజర్ కానీ ఎవరు ఫోన్ చేసినా కానీ తాగినాక మాత్రం పని చెప్పారనమాట. సో నేను తాగను కాబట్టి నాకు ఫోన్ చేసి నాకు పని చెప్పాడు అనమాట. సో ఇలా ఉంటుంది. ఎలా అంటే పని ఉన్నదనుకోండి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తారనమాట. మన ఇండియా లెక్క కాదు. ఇండియాలో నేను రాను అట్లా ఇట్లా అన్నా వాళ్ళు ఏమన్నారు అనమాట. బట్ ఇక్కడ అట్లా కాదు. రాను అన్నాం అనుకోండి వాళ్ళ మైండ్లో మన మీద కొంచెం ఇంట్రెస్ట్ వేరే రకంగా ఉంటుంది అనమాట. మనకేమైనా అవసరం ఉండి వాళ్ళకి చెప్పినా కానీ అప్పుడు వాళ్ళు మనసులో పెట్టుకొని ఈ మాట అప్పుడు నువ్వు పని చేయలేవు అని చెప్పేసి మనసులో పెట్టుకొని మనకేమైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి హెల్ప్ కూడా చేయరనమాట. సో అందుకే ఇక్కడ ఎలా అంటే అందరు భయపడుకుంటూ పని చేస్తామన్నమాట మేనేజర్ కింద. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నా బాధలు ఏం చెప్పుకోవాలి, మరి మీకు చెప్పకుండా నేను వాళ్ళకి చెప్పుకోవాలి. అందుకే ఇలా వీడియో చేసి చెప్తున్నాను అనమాట. అండ్ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.